మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తలూరి పెన్ షేడ్స్. మరి గత వారం మనం ఇచ్చినటువంటి అంశం ఆశ అనే అంశం ఇచ్చామండి. దాని మీద ఎన్నదగినటువంటి హైకులు ఏవి రాలేదు. ప్లీజ్ అండర్స్టాండ్ దట్ వీఆర్ మెయింటైనింగ్ ద క్వాలిటీ అండి. ఇక తర్వాత ఇచ్చినటువంటి అంశం ఏంటంటే మరి చందమామ తిప్పాన హరిరెడ్డి గారు ఈ అంశం సజెస్ట్ చేయడం జరిగింది. వారికి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాకు నచ్చిన హైకులలో ముందు చిత్తలూరి హైకు మీద విశ్లేషణ చేస్తాను. ఆ తర్వాత మిత్రులవి. పున్నమి రాత్రి ఊసర వెళ్ళి ఎక్కడుందో చందమామను అడగాలి. పున్నమి రాత్రి ఊసర వెళ్ళి ఎక్కడుందో చందమామను అడగాలి. అంటే మొదటి లైన్లో కవి ఇక్కడ పున్నమి రాత్రి అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి వాతావరణంలోకి మనల్ని తీసుకెళ్తాడు. అంటే హౌ టు ఎస్టాబ్లిష్ ఏ సబ్జెక్ట్, ఏ క్లైమాటికల్ కండిషన్, ఏ నేచర్స్ బ్యూటీ అనటానికి మొదటి లైన్ మనం చెప్పుకోవచ్చు. అంటే దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రాగ్మెంట్ ఇన్ హైకు అండి. అంటే సరాసరిగా పున్నమ రాత్రిలోకి మనల్ని డ్రైవ్ చేస్తాడు కవి ఇక్కడ. ఇక రెండవ లైన్లో ఊసర వెళ్ళి ఎక్కడుందో అంటాడు. అంటే రెండవ లైన్లో సడన్గా మనకు ఊసర వెళ్ళి ప్రత్యక్షం అవుతుంది. ఊసర వెళ్ళి అనగానే ఆ నేచర్లో ఉన్నటువంటి ఒక ఊసర వెళ్ళి కూడా మనకు దృశ్యమానం అవుతుంది. ఇక మూడవ లైన్లో చందమామను అడగాలి అంటారు. ఇక్కడ ఒక రకమైనటువంటి ధ్వని మళ్ళీ మనం రీరీడింగ్ చేస్తాం హైకోని. పున్నమి రాత్రి అనగానే అంతా కూడా నిండు జాబిల్లి, నిండు చందమామ ఉంటుంది. ఆ చందమామ వెలుగులో ప్రకృతి అంతా కూడా పిండారబోసిన వెన్నెలలాగా ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తాం. అట్లాంటి దృశ్యంలో మరి ఊసర వెళ్ళి ఎక్కడుందో అనే ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తాడు కవి. ఊసర వెళ్ళిని ఊహించుకోవటం. ఊసర వెళ్ళికి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణం ఏమిటి అంటే అది ప్రకృతికి అనుగుణంగా రంగులు మారుస్తూ ఉంది. మరి వెన్నెల పిండారబోసినట్లు ఉన్నటువంటి ఆ తెల్లని వెన్నెలలో మరి ఊసరి వెళ్ళి ఉనికి ఏమవుతుంది? అది కూడా తన కళ్ళని బహుశా వెన్నెలలాగే తెల్లగా మార్చుకుని ఉంటుంది. అప్పుడు వెన్నెల్లో కలిసిపోయినటువంటి ఊసరి వెళ్ళి మనకు కనిపించదు. అంటే ప్రకృతిలో ఒక శోధనని ఇక్కడ కవి మనకు ధ్వన్యాత్మకంగా చెప్తున్నాడు. ఇక ఏమంటాడు మూడవ లైన్లో? చందమామను అడగాలి అంటాడు. మరి వెన్నెల కురుస్తున్నటువంటి చందమామకు మాత్రమే ఆ ప్రకృతిలో దృశ్యమానమవుతున్న అంశాలు కానీ అదృష్టమైనటువంటి అంశాలు కానీ మరి చందమామకే తెలుస్తాయి. ఎందుకంటే ఆ చందమామే కదా వెన్నెల కురుస్తుంది అని. మరి మూడవ లైన్లో చందమామను అడగాలి అని చెబుతూ కవి తను నువ్వైనా నేనైనా మరి ఎవరమైనా సరే ఈ ప్రకృతి ప్రేమికులుగా ఉన్న మనం, ప్రకృతిలో పార్ట్ అండ్ పార్సల్ అయినటువంటి మనం మరి ప్రకృతి యొక్క చిత్ర విచిత్రాలని అంత ఇదిగా మనం పసికట్టలేం. కాబట్టి మరి నిజానికి మరి వెన్నెల కురవక ముందు ఊసరవెల్లి ఎలా ఉందో, వెన్నెల కురుస్తున్న సమయానికి ఊసరవెల్లి ఏమైందో, ప్రకృతికి అనుగుణంగా అది తను కూడా వెన్నెల్లాగా మారిపోయినప్పుడు మరి ఆ విషయం చందమామే మనకు చెబుతుంది. కాబట్టి చందమామే విల్ త్రో ది టార్చ్ లైట్ ఇన్ ద నేచర్. కాబట్టి ఆ వెన్నెలలో మళ్ళీ చందమామకే తెలియాలి దాని యొక్క ఉనికి అని చెప్పడం. అంటే కొన్ని విషయాలు తాత్వికంగా కూడా మనం ఆలోచించినప్పుడు చాలా విషయాలు ప్రకృతిలో అనేక రహస్యాలు దాచబడి ఉంటాయి. ప్రకృతి తనలో అవసరమైనప్పుడు ఈ మానవులకి కొన్నిటిని దృశ్యాత్మకం చేస్తుంది, అవసరమైనప్పుడు మరి కొన్నిటిని దాచిపెడుతుంది. ఈ ప్రకృతిలో దాగిన అనేక రహస్యాలను తెలుసుకునేటువంటి ఒక డ్రైవ్, ఒక మోటివ్ హ్యూమన్ బీయింగ్స్లో ఉండాలి అని కూడా ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ కూడా ఈ హైకులో మనకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ కాంట్రాక్ట్స్ కూడా ఏంటంటే రంగులు మార్చే ఊసరవెల్లి వెన్నెలలోకి తీసుకురావటం, మరి వెన్నెలలో అది కలిసిపోయినప్పుడు తన రంగు మార్చడం ద్వారా అది అదృశ్యమైనప్పుడు ఆ అదృశ్యమైన ఆ రహస్యాన్ని కూడా చెప్పగలిగేటువంటి మరి నైపుణ్యం మళ్ళీ ప్రకృతికే ఉంటుంది. అంటే మ్యాన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ నేచర్. సో నేచర్ లేకుండా మనిషి లేడు అనేటువంటి ఒక ఫిలసాఫికల్ టోన్ కూడా మనకు బ్యూటిఫుల్లీ దిస్ హ్యాస్ బీన్ ఎలివేటెడ్ అండ్ ఫోకస్డ్ అండ్ పోర్ట్రేడ్ ఇన్ దిస్ హైకు అని మనం చెప్పవచ్చు. కాబట్టి ఐ రియల్లీ అప్రిషియేట్ ద పోయిట్ చిత్తలూరి. నాలో ఉన్న చిత్తలూరి కవిని అభినందిస్తూ మరి మరొక హైకులోకి వెళుతున్నాను. ఇక ఆ తర్వాత నాకు నచ్చినటువంటి మరొక హైకు తీసుకుంటే, చెరువుతో పాటే చందమామ కూడా కబ్జా. పి పున్నారావు గారు అంటారు, చెరువుతో పాటే చందమామ కూడా
కబ్జా. మొదటి లైన్లో చెరువుతో పాటే అన్నారు. అంటే మొదటి లైన్లో హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ చెరువు, హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఎ లేక్. మరి చెరువుతో పాటే అంటాడు. ఆ చెరువుతో పాటు ఏమైంది, ఇన్ అడిషన్ టు దాట్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ అనేటువంటి ఒక క్యూరియాసిటీ మనకి ఎలివేట్ అవుతుంది ఇక్కడ. ఇక రెండవ లైన్లో చందమామ కూడా అంటాడు. అంటే చెరువుతో పాటే చందమామ కూడా అని మళ్ళీ మనం 2 లైన్లను తిరిగి రీడ్ చేస్తాం. ఇక మూడవ లైన్లో అసలు విషయం మనకు రివీల్ అవుతుంది. కబ్జా అంటాడు. ఇక్కడ ఉందండి పోయిటరీ. అంటే చెరువుతో పాటే చందమామ కూడా కబ్జా అయిపోయింది. అంటే చెరువును కబ్జా చేస్తున్నటువంటి ఈ ఆధునిక పెను మార్పులకు గురి అవుతున్నటువంటి ఈ మోడర్న్ సొసైటీలో మరి చెరువులన్నీ కూడా, అంటే నీటికి మాత్రమే పరిమితమై ఉండాల్సినటువంటి చెరువులు, ప్రకృతి వరంగా తొణికిసలాడేటువంటి నీటితో సంపద్వంతమై ఉండాల్సినటువంటి చెరువులు, లేక్స్ అన్నీ కూడా మరి బికాస్ ఆఫ్ ద సెల్ఫిష్ డీడ్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ దే హ్యావ్ బీన్ ఆక్యుపైడ్ బై ది హ్యూమన్ ఫర్ దేర్ షెల్టర్ అనుకోండి. ఏదైనా చెరువులన్నీ ఇప్పుడు ఇళ్ళుగా మారిపోతున్న సందర్భాన్ని చూస్తున్నాం. అంటే చెరువులు కూడా కబ్జా చేస్తున్నారు అనేటువంటి ఒక పొలిటికల్ సినారియోని కూడా బ్యూటిఫుల్గా ఇక్కడ ధ్వన్యాత్మకంగా చెప్పడం జరిగింది. మరి చెరువు పోయినప్పుడు మరి ఆ చెరువులో ప్రతిబింబించేటువంటి చందమామ కూడా మాయమైపోయింది. మరి చందమామ మాయమైపోవడం అంటే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక ఫోటోగ్రాఫిక్ సెన్స్, ఒక స్నాప్షాట్ మనకు చూపిస్తాడు. చెరువు మాయడం వల్ల చెరువులో ఉన్నటువంటి ఆ చందమామ చుక్కలు అన్నీ మాయమైపోతాయి. చెరువులో చందమామ ఉండటం అంటే ఆకాశంలోని చందమామ చెరువులో ప్రతిబింబించటం. అంటే ప్రకృతిలో ఒక అంశం అదృశ్యమైనప్పుడు దానికి చతగూడి ఉన్నటువంటి మరిన్ని అంశాలు కూడా ప్రకృతికి దూరం జరిగేటువంటి అవసరం ఉంది. అంటే ఒక ప్రాకృతిక విధ్వంసక చిత్రాన్ని కూడా మనం ఇక్కడ మనకు ధ్వన్యాత్మకంగా ఈ హైకు చెప్తుందనమాట. అంటే ఒక మంచి హైకు యొక్క ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటంటే ఇట్ హ్యాస్ టు గివ్ ద స్పేస్ ఫర్ మేకింగ్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద రీడర్ అని. చదువుతున్న పాఠకుడికి అదొక అద్భుతమైన స్పేస్ ఇవ్వాలి రకరకాల ఇంటర్ప్రిటేషన్ చేసుకోవడానికి. కాబట్టి ఇన్ఫరెన్షియల్గా ఇట్ హ్యాస్ గివెన్ ఏ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఫర్ ద రీడర్ టు మేక్ హిజ్ ఓన్ ఇంటర్ప్రిటేషన్స్ అండి. అందుకే ఇది మంచి హైకుగా నిలబడిపోయింది. చెరువుతో పాటు చందమామ కబ్జా కావడం అంటే చందమామ యొక్క ప్రతిబింబం కూడా మాయమైపోతుంది అని చెప్పడం. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్యాప్చరింగ్ ద మూమెంట్ అండి. ఐ రియల్లీ అప్రిషియేట్ పి పున్నారావు గారు ఫర్ సచ్ ఎ బ్యూటిఫుల్ పోయం అండి. థ్యాంక్ యూ. ఇక మరొకటి, చందమామ కిటికీలోంచి చొచ్చుకొచ్చి ఊచలు లెక్కిస్తోంది. కంచి రవి గారు అంటారు, చందమామ కిటికీలోంచి చొచ్చుకొచ్చి ఊచలు లెక్కిస్తోంది. ఫస్ట్ లైన్లో చందమామని మామూలుగానే సాధారణమైనటువంటి ఒక పదాన్ని మనకు ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఆ చందమామ ద్వారా మనకు ఒక బ్యూటిఫుల్ మూన్ మనకు కనపడుతుంది ఆకాశంలో. ఆ వాతావరణంలోకి డైరెక్ట్గా మనం విల్ బి డ్రివెన్ అవుట్. ఇక రెండవ లైన్లో కిటికీలోంచి చొచ్చుకొచ్చి అంటాడు. కిటికీలోంచి చొచ్చుకురావటం అంటే మళ్ళీ విశాలమైనటువంటి ఆకాశంలోంచి మనం మన గదిలోకి వచ్చేస్తాం, మన ఇంట్లోకి వచ్చేస్తాం, మన ఇంట్లో ఉన్న గదిలోకి ప్రవేశిస్తాం. ఆ తర్వాత మూడవ లైన్లో ఊచలు లెక్కిస్తోంది అంటాడు. ఇక్కడ ఊచలు లెక్కిస్తోంది అనే పదములు ఒక అద్భుతమైనటువంటి ధ్వని. ఊచలు లెక్కించడం అంటే జైల్లో బందీ అవటం, జైల్లో ఊచల మధ్య నిర్బంధించబడటం అనేటువంటి ఒక ధ్వని కూడా ఇక్కడ ఉంది. సాధారణంగా చూసినప్పుడు కిటికీకి ఉన్నటువంటి ఊచల్లోంచి చందమామ లోపలికి చొచ్చుకొచ్చింది. నిజానికి చందమామ ఆకాశంలోనే ఉంటుంది, కానీ గదిలో ఉన్నటువంటి వ్యక్తి చందమామ లోపలికి వచ్చినట్టుగా అనుభూతి చెందుతాడు. మరి చందమామ లోపలికి వచ్చిందనేటువంటిది కవి సమయంలో ఒక ఊహ కూడా అయి ఉండొచ్చు. మరి చందమామ లోపలికి వచ్చిన తర్వాత వెన్నెల రూపంలో కూడా చందమామ లోపలికి వచ్చింది అని కూడా మనం అనుకునే వీలుంటుంది. కిటికీలోంచి లోపలికి చొచ్చుకురావటం, ఆ తర్వాత ఊచలను లెక్కించటం అంటే ఊచలను స్పర్శిస్తూ ఆ ఊచల్ని ఇటువైపు నుంచి చూసినప్పుడు మనకు ఊచల్లాగా కనపడుతుంది. అటువైపు చూసినప్పుడు ఒక మంచి డేవిడ్ థారో గారు కూడా ఒక అద్భుతమైన మాట ఎక్కడో చెప్తారండి, ఇంగ్లీష్లో నాకు అది గుర్తొచ్చింది. జైల్లో ఉన్న అతను, నువ్వు జైల్లో ఉన్నావు కదా అని అంటే బయట నుంచి పలకరిస్తున్న అతనికి, నేను ఇక్కడ ఊచల మధ్య జైల్లో ఉన్నాను, కానీ నువ్వు ప్రపంచంలో సమాజంలో కనబడని ఊచల మధ్య జైల్లో ఉన్నావని అంటాడట ఆయన. అట్లాగే ఊచల మధ్యలో చూస్తున్న అతనికి బాహ్య ప్రపంచంలో మనం కూడా బందీలుగా ఉన్నామనే ఒక ఫిలాసాఫికల్ టూర్ అక్కడ తెరబడింది. ఇక్కడ కూడా నాకు ఊచలు లెక్కిస్తున్నా అన్నప్పుడు చందమామ కిటికీలోంచి చొచ్చుకొచ్చి మరి తను బందీ అయిపోయింది. చూస్తున్నటువంటి పాఠకుడు హృదయంలో బందీ అయిపోవచ్చు, ఆ గదిలో బందీ అయిపోవచ్చు.
అవతల వైపు నుంచి చూసే వాళ్ళకి కిటికీలో కూడా అవతల ఉన్నటువంటి వ్యక్తి కూడా ఒక ఇంటి లోపలికి చూస్తున్నప్పుడు కిటికీలో కూడా చందమామ అయినప్పుడు మరి కిటికీలో కనిపించే ఒక చందమామ హ్యూమన్ షేడ్ కూడా అయి ఉండొచ్చు. సో రకరకాల దిస్ ఈజ్ అ బ్యూటీ ఆఫ్ దిస్ హైకు అండి. రకరకాల ఇంటర్ప్రిటేషన్స్కి ఇట్ హ్యాస్ గివెన్ బ్యూటిఫుల్ స్పేస్. దట్స్ వై ఇది మంచి హైకుగా మనకు రాణిస్తుంది. ఊచలు లెక్కిస్తోంది అని చెప్పడం చాలా అద్భుతం. కిటికీలోంచి మళ్ళీ దాన్ని విజువలైజ్ చేసి చూపడం కూడా చాలా బాగుంది. ఏమైనా కొన్ని అందమైన దృశ్యాలు కిటికీ మనకి బహుకరిస్తుంది. అవే అందమైన దృశ్యాలు కిటికీలో బంధించబడినట్టు కూడా మనకు కనబడతాయి. సో దిస్ ఈజ్ ద పారాడాక్స్ ఆఫ్ మూమెంట్ క్యాప్చరింగ్ ఇన్ దిస్ హైకు విచ్ హ్యాస్ బిన్ బ్యూటిఫుల్లీ పోర్ట్రేడ్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఐ రియల్లీ అప్రిషియేట్ కంచిరావు గారు మంచి పోయం అందించారు. ఇక మరో పోయం కప్ప నీళ్లలో దూకింది, చంద్రుడు లగెత్తాడు. కప్ప నీళ్లలో దూకింది, చంద్రుడు లగెత్తాడు. భాస్కర్ బాబు గారు నాకు బషో గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి పోయం. అంటే సో మెనీ టైమ్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ హ్యాస్ బిన్ బ్యూటిఫుల్లీ కోటెడ్ ఆన్ డిఫరెంట్ డయాసెస్ అండి. అంత అద్భుతంగా మనం చెప్తాం. హైకు అన్నప్పుడు మనం బషో గారు రాసినటువంటి హైకు గుర్తొస్తుంది. కప్ప నీటిలో దూకింది, శబ్దం వస్తుంది, నీటి శబ్దం వస్తుంది అని చెప్పేసి. అంటే కప్ప నీటిలో దూకినప్పుడు సౌండ్ వస్తుంది కదా మనకి. అది చాలా అద్భుతమైనటువంటి ఒక ఫిలసాఫికల్ టోన్లో చాలామంది విమర్శకుల ప్రశంసలు పొందినటువంటి అద్భుతమైన హైకు అది. అదే అంశాన్ని ఇక్కడ కప్ప నీళ్లలో దూకింది అని చెబుతూ ఇక్కడ చంద్రుడు లగెత్తాడని చెప్పడం, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ హైకు అండి. గొప్ప ఊహ. భాస్కర్ బాబు కూడా చాలా గొప్పగా ఊహించారు. చంద్రుడు లగెత్తాడంటే మన నిశ్చలంగా ఉన్నటువంటి కొలంలో కప్ప దూకినప్పుడు అప్పటిదాకా ఉన్నటువంటి చంద్రుడి యొక్క ప్రతిబింబం ఆ అలలు చెదరడం వల్ల అలజడిలో మరి చందమామ అదృశ్యమైపోతుంది. మరి అదృశ్యమైనటువంటి ఆ చందమామ అదృశ్యమైపోతున్న అనుభవాన్ని భాస్కర్ బాబు గారు ఈ హైకు కవి ఎట్లా చూస్తాడంటే చంద్రుడు లగెత్తాడు అన్నాడు. అంటే చంద్రుడు పారిపోయాడు. మరి చంద్రుడు ఆ కప్ప నీటిలో చేసిన శబ్దానికి పారిపోయాడా, అలల శబ్దానికి పారిపోయాడా, అల్లకల్లోలమైనటువంటి ఆ సంఘర్షణలోంచి, ఒక దిగులు గీతంలోంచి, ఒక డిస్టర్బ్డ్ మూడ్లోంచి మరి చంద్రుడు ఆ డిస్టర్బ్డ్ మూడ్ను బేర్ చేయలేక పారిపోయాడా అనేటువంటి రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఇన్ఫరెన్షియల్గా మన మైండ్లోకి వస్తాయి. బ్యూటిఫుల్ సార్. కప్ప నీళ్ళలో దూకిందని ఒక అద్భుతమైన ఇమేజరీని చూపిస్తూ చంద్రుడు లగెత్తాడు అని చెప్పడం. అంటే ద బ్యూటీ ఆఫ్ టోటల్ దిస్ హైకు హ్యాస్ బీన్ క్లెవర్లీ ఇన్స్క్రిప్టెడ్ అనుకుంటాను నేను. ఆఫ్ కోర్స్ ఇన్స్టిల్డ్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ బ్యూటిఫుల్లీ ఫ్రేమ్డ్ ఓన్లీ ఇన్ వన్ వర్డ్, దట్ ఈస్ లగెత్తాడు అని చెప్పడం. లగెత్తడం అంటే పరిగెత్తడం, పారిపోవటం. కాబట్టి చూసింగ్ ద బెస్ట్ వర్డ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి హైకూస్లో. అది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక తర్వాత కొబ్బరి చెట్టు కొప్పున తురిమింది నెలవంకను అంటారు నస్రీన్ ఖాన్ గారు. ఇది చాలామంది కొబ్బరి చెట్టు దృశ్యాన్ని చూస్తూ చాలామంది చాలా రకాల బ్యూటిఫుల్ హైకూస్ వచ్చినాయండి. అంటే ఒక రకంగా ఓల్డ్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా మరి ఇక్కడ కవయిత్రి గారు చాలా అద్భుతమైనటువంటి విజువలైజేషన్ మనకు చూపిస్తున్నారు. అంటే ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద పోయిట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ హియర్. అది గొప్పతనం. హైకుల్లో ఉన్న గొప్పతనం కూడా అదే. ఫ్రాగ్మెంట్గా ఉన్నటువంటి అనేక రకాల వర్డ్స్ని మనం తీసుకొని ఒక చిన్న మార్పుతోటి, ఒక చిన్న వర్డ్ చేంజ్ ద్వారా అద్భుతమైనటువంటి ఒక పొయిటిక్ సినారియోను మనం ఎలివేట్ చేసే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హైకు. కాబట్టి ఇక్కడ కొబ్బరి చెట్టు అని మొదటి లైన్లో పరిచయం చేస్తూ రెండవ లైన్లో కొప్పును తురిమింది నెలవంకను అంటారు. అంటే కొబ్బరి చెట్టు పైన ఉన్నటువంటి నెలవంక కొప్పులో తురుముకున్న, అంటే ద పర్సోనిఫైడ్ కొబ్బరి చెట్టు, కోకోనట్ ట్రీ హ్యాస్ బీన్ కంప్లీట్లీ పర్సోనిఫైడ్. ఒక మానవ స్వాభావిక లక్షణాన్ని కొబ్బరి చెట్టుకు ఆపాదించడం ద్వారా, అంటే కొప్పున తురుముకోవటం అనేది, కొప్పు అని అన్నప్పుడు ఒక స్త్రీ మనకు గుర్తొస్తుంది. ఆ స్త్రీకి ఉన్నటువంటి కొప్పులో మరి పూలు తురుముకుంటుంది, కానీ ఆ స్త్రీ యొక్క కొప్పులో నెలవంకను తురుముకున్నట్టుగా అనేటువంటి ఒక భావన. అంటే స్త్రీ యొక్క కొప్పులో పూలు ఉంటాయి. అట్లాగే ఈ కొబ్బరి చెట్టు ఒక స్త్రీతో కంపేర్ చేసినప్పుడు ఆ కొబ్బరి చెట్టు పైన ఉన్నటువంటి ఆ నెలవంక మరి తన కొప్పున తురుముకున్నటువంటి ఒక పుష్పంలాను కనిపిస్తుంది అని ఊహిస్తారు, గొప్పగా ఊహిస్తారు కవయిత్రి గారు. బ్యూటిఫుల్ అండి.
అంటే కొబ్బరి చెట్టు పైన కనిపిస్తున్న నెలవంకను కొప్పున తురుముకున్నట్టుంది అని ఒక మానవ స్వాభావిక లక్షణాన్ని దానికి ఆపాదించ చెప్పడం. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పర్సానిఫికేషన్ ఇన్ పోయిటరీ అండి. దట్ హ్యాస్ బిన్ బ్యూటిఫుల్లీ ఎలివేటెడ్ ఇన్ దిస్. సో రియల్లీ ఐ లైక్ దిస్ హైకు. సో I really appreciate you, Nasreen Khan garu. You're writing such a beautiful haikus in this group. I really appreciate once again your spirit of writing, madam. Keep it up. సో ఇవ్వండి ఈ వారం మరి నేను ఇంట్రడ్యూస్ చేయదలుచుకున్నటువంటి హైకోలు. కోర్స్ ప్రతి వారం ఇలా చేస్తూనే ఉన్నాం, 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి. మరి మిత్రులు ఉత్సాహం కూడా పాల్గొంటున్నారు. సో డోంట్ ఫర్గెట్ టు సపోర్ట్ మీ. Please like, share and subscribe my channel Chittaluri Pen Shades. I want your support and enjoy the poetry analysis. Love you all once again. Me, Chittaluri.